అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షన్‌లకు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక విషయంలోకెళ్తే తెలంగాణ అసెంబ్లీలో అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డీఏలపై, పీఆర్సీపై మాజీ మంత్రి హరీష్ రావు అయితే ప్రభుత్వాన్నైతే డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని, అదేవిధంగా పీఆర్సీ కూడా 6 నెలల్లో ఇస్తామని చెప్పి సంవత్సరం గడిచినా ఇవ్వలేకపోవడాన్ని గురించి, మరి వెంటనే పీఆర్సీ కూడా అమలు చేయాలని చెప్పేసి అసెంబ్లీలో అయితే హరీష్ రావు ఘాటుగా స్పందించడం జరిగింది. మరి ప్రభుత్వ ఉద్యోగుల కోరిక మేరకు ఉద్యోగులకు కూడా మరి ఈహెచ్ఎస్ కూడా అమలు చేస్తామని చెప్పారు. దాని మీద కూడా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతానికైతే 7,000 మంది రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఉన్నారు. వారందరూ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అయితే ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ 7,000 మంది రిటైర్మెంట్ అయిన వారికి కూడా పెన్షన్ బెనిఫిట్స్ మొత్తం కూడా వెంటనే మంజూరు చేసే విధంగా చూడాలని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అయితే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాలను అసెంబ్లీలో హరీష్ రావు అయితే ప్రస్తావించారు. మరి ఉద్యోగ సమస్యలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టడం, ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. రేవంత్ రెడ్డి చెప్పిన మోసకారి మాటల మీద ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పుడు దగా పడ్డారని హరీష్ రావు అయితే ఆరోపించారు. మరి ఏది ఏమైనా తమ పెండింగ్ డీఏలు, పీఆర్సీపై అసెంబ్లీలో చర్చ జరగడంతో ప్రభుత్వ, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు, పెన్షన్ వర్గాలందరూ కూడా మరి ప్రధాన ప్రతిపక్షం నిలదీయడంతో తమ సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కదలిక వస్తుందని ఉద్యోగ సంఘాలైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు మొండిచేయి చూపింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కనీసం ఆ పార్టీ లాగా కాకుండా కొంచెం ఉద్యోగులకు, పెన్షన్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి మరి ఆర్థికేతర సమస్యలన్నీ డిసెంబర్ లోపు కంప్లీట్ చేసి వచ్చే బడ్జెట్లో 2025 ఏప్రిల్ నుంచి మరి పీఆర్సీ, పెండింగ్ డీఎల్ అన్నింటి కూడా అమలు చేస్తారని చెప్పేసి ఉద్యోగులు, పెన్షన్లు, ఉపాధ్యాయులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సరే ఏది ఏమైనా అసెంబ్లీలో ప్రతిపక్షాల వారు ఇలా చర్చని లేవనెత్తడం, ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించడం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి అధికార పక్షం కూడా ఉద్యోగుల పట్ల మరి ఆర్థికపరమైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.